వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని తెనాలి బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. కోర్టు లోపలికి వెళ్లే అన్ని గేట్లకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని 2 వారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నామని ఫెడరేషన్ పిలుపు మేరకు కోర్టు మొత్తం సస్పెండ్ చేస్తూ కక్షిదారులు ఎవరూ లోపలికి వెళ్లకుండా బయట గేట్లకు తాళాలు వేసి నిరసన తెలిపినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. భూ హక్కు చట్టం అమలులోకి వస్తే అధికారం బలం ఎవరికి ఉంటే వారు దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంటుందని, ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టం ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉందన్నారు. ప్రజల కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో ప్రజలు, ప్రజా సంఘాలు అందరూ మేల్కొని తమతో కలిసి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. 5వ తారీఖు నుంచి తెనాలి కోర్టు ప్రాంగణంలో మా న్యాయవాదుల తరపున కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 512ను అట్లాగే చట్టాన్ని 27/27 భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని రద్దు చేయవలసిందిగా మేము ఈ కార్యక్రమాలని గత 5వ తారీఖు నుంచి 3 వారాల నుంచి కొనసాగిస్తూ ఆ సందర్భంగా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఫెడరేషన్ వాళ్ళ పిలుపు మేరకు ఈ రోజున ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలను ఏర్పాటు చేసి కంప్లీట్గా కోర్టు వర్క్ మొత్తాన్ని కూడా సస్పెండ్ చేసే విధంగా దిగ్బంధం పార్టీలను కూడా కక్షిదారులను కూడా లోపలికి పోనీయకుండా అన్ని గేట్లు క్లోజ్ చేసి మా నిరసన కార్యక్రమాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాం. నిరసన కార్యక్రమంలో ఈరోజు కక్షిదారులను కోర్టులోకి పోకుండా గేట్లన్నింటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది మా న్యాయవాదులు సహకారంతో. అలాగే ఈ విషయంలో తీవ్రతరంగా ఇంకా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసే కార్యక్రమంలో ఫెడరేషన్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేయడానికి ఈ పూట గుంటూరు ఫెడరేషన్ వాళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. భూ యాక్ట్ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో న్యాయవాదులు, తెనాలి బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 27/23 చట్టాన్ని మరి తీసుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం, అది ప్రజా వ్యతిరేకమైన చట్టం, రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం. ప్రజల హక్కులని, ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులని, వాళ్ళకు ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ హక్కులని, వాళ్ళ ఆస్తుల మీద ఉన్నటువంటి హక్కులని హరించేది విధంగా అధికారం ఎవరికైతే ఉంటే వారికి కొమ్ము కాసి రెవెన్యూ అధికారులు మరి ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసే విధంగా మరి ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఈ చట్టం రద్దు అయ్యే కూడా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ఇలాంటి నిరసన దీక్షలు ముందు కూడా ఇంకా తీవ్రతరం చేసేదానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఈరోజు తెనాల్లో కోర్టు విధులను పరిష్కరించడం కాకుండా కోర్టు ప్రాంగణాన్ని అంతా కూడా దిగ్బంధనం చేసి కక్షిదారులను కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, గుమస్తాలను ఎవరిని కూడా కోర్టు లోపలికి అనుమతించకుండా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇది మద్దతుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నల్ల చట్టాలను అంతమొందించే వరకు, దీన్ని రద్దు చేసే వరకు పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని, అయితే న్యాయవాది మిత్రులందరూతో పాటు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజా సంఘాలు, మరి పేద ప్రజలు, మరి చిన్న రైతు కూలీలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని మరి ప్రజాస్వామ్యంగా నడుస్తున్నటువంటి ఈ 512 జీవోను రద్దు చేసే వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయవాదులందరూ దీన్ని సీరియస్గా ముందుకు తీసుకెళ్తారు. దీన్ని రద్దుపరిచే వరకు ఇప్పుడు 29వ తారీఖు వరకు ఈ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె 2వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా తెనాలి మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేసి మోకాళ్లపై నించుని తమ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పెద్ద తేడా ఏమీ లేదని, వారిని పర్మనెంట్ చేయాలని, చేయని పక్షంలో తాను అధికారంలోకి వస్తే చేస్తానని ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగిందని, కానీ అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాలకి గడిచినా హామీ నెరవేర్చలేదని, ఇప్పటికైనా హామీని నెరవేర్చాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపుదల చేసి కార్మికులను ఆదుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని, తమను పర్మనెంట్ చేయాలని, సెమీ స్కిల్ అమలు చేయాలని, కార్మికులు, డ్రైవర్స్ అందరికీ హెల్త్ అలవెన్స్ వర్తింపచేయాలని, కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ కాంట్రాక్ట్ వర్కర్లకి, అవుట్సోర్సింగ్ వర్కర్లకి పెద్ద తేడా ఏం లేదు, చిన్న తేడాను. కాబట్టి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజేషన్ చేస్తాను,
అని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఈ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఇవాళ నిత్యావసర యొక్క ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నాయి, అదుపు లేకుండా పెరుగుతూ ఉన్నాయి. కానీ మా జీతాలు మాత్రం పెరుగుదల ఏమాత్రం కనపడతా లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి పర్మిట్ చేయాలని చెప్పి పట్టణంలో నానాడికి సంఖ్య విస్తరిస్తూ ఉంది. దానికి అనుగుణంగా కార్మికుల యొక్క సంఖ్య కూడా పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు హుసేన్ వలి, యూనియన్ నాయకులు విజయలక్ష్మి, మెండాల నాగరాజు, రాజూరి వెంకటేశ్వర్లు, సుభద్ర, డి దుర్గాప్రసాద్, దారా చంటి, దార్ల పద్మ, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు అదనంగా ఏం అడగడం లేదు. గతంలో అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి గారు ఏ హామీలు అయితే ఇచ్చారో సమాన పనికి సమాన వేతనం పర్మనెంటు అవే అడుగుతున్నారు తప్ప వేరే కాదు. వీళ్ళే కాదు, మున్సిపల్ రంగంలో వివిధ విభాగాల వాళ్ళు ఉన్నారు. ఈ వివిధ విభాగాల వాళ్ళకు కూడా రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పారు. క్లాప్ ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకి రిస్క్ క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500. అలాగే వన విభాగంలో పనిచేసే కార్మికులు, మలేరియా విభాగంలో పనిచేసే కార్మికులు, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు రకరకాల పేర్ల మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. వాళ్ళ కనీస వేతనం 18,500 ఇవ్వాలి, రిస్క్ అలవెన్స్ కూడా ఇవ్వాలి. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అంటే కనీస వేతనం 26 ఇవ్వాలి, లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈ కోరికల మీద ముఖ్యమంత్రి ఇప్పటికీ 1, 2, 3 సార్లు చెప్పడం కూడా జరిగింది. వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. కానీ తప్పనిసరైన పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు ఈరోజు నిన్నటి నుంచి సమ్మెలోకి వచ్చి జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెనాలిలో జరిగే శ్రీ చండీ సహిత హనుమతీశ్వర మహాయజ్ఞం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పిలుపునిచ్చారు. పట్టణ బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహాయజ్ఞ కార్యక్రమానికి సంబంధించి యజ్ఞశాల నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించారు. లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ మహాయజ్ఞ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ కోరారు. కొత్త సంవత్సరం ఆరంభంలో అంటే జనవరి 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని, ఈ ప్రాంతంలో అంటే ముఖ్యంగా మన తెనాలి పట్టణంలో వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంగణం నుంచే 7 రోజుల పాటు చండీ సహిత హనుమతీశ్వర మహాయజ్ఞాన్ని పెద్దలు లోకల వేణు గారి సారథ్యంలో మా లక్ష్యం ఈ ప్రాంతం బాగుండాలని, మా కోరిక ఈ తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరికీ మంచి జరగాలని, ఇంత గొప్ప యజ్ఞాన్ని ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో తెనాలిలో మన తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపారస్తులందరూ బాగుండాలని, రైతులందరూ పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, ఈ యొక్క కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో జనవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు లోక కళ్యాణార్థం మరి స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారైనటువంటి అన్నాపతి శివకుమార్ పుష్ప గారి దంపతుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 5వ తేదీ సాయంత్రం శోభాయాత్ర మన మార్కెట్ సెంటర్ రాములవారి గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు 6 ఉదయం నుంచి 12 వరకు ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది. తదుపరి అట్లాగే స్వామివారికి అర్చన, అభిషేకం అలా వచ్చేసేసి హవనం, హోమం, యజ్ఞయాగాదులు జరుగుతాయి. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ, డాక్టర్ రమేష్ కార్డియాక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి మండలం పెదరావూరులో ఉచిత టెలి వైద్య సేవలు ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, డాక్టర్ శారద ప్రారంభించారు.
గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోకులపై తొలి గంటలో ఉత్తమ వైద్యం అందాలని, వాటితో పాటు ఇతర అనారోగ్యాలకు టెలి వైద్య సలహాలను అందించడమే కాకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు ఉచిత ప్రాథమిక వైద్యం అందే ఏర్పాట్లు చేసినట్లు సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారద వివరించారు. సర్పంచ్ కాకి రమాదేవి, డాక్టర్ ధరణేంద్ర తదితరులు పాల్గొన్నారు. హెల్త్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ఒక వినూత్నమైన ఆలోచనతో బాగా అప్డేట్ అవుతున్న రంగం ఏంటంటే మెడికల్ రంగమే. టెక్నాలజీ విపరీతంగా, టెక్నాలజీతో మనిషిని, ఏజ్ని, మనిషి యొక్క ఆయుష్ని ప్లస్ మనిషి యొక్క అనేక ఆఖరికి అందంతో సహా మనిషిని పెంచగలుగుతుంది ఈ టెక్నాలజీ. సో ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ పుంచుకుంటా ఉంది. ప్రతి ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని డెవలప్ చేస్తూ ఉంటుంది. వైద్య రంగం కూడా అంతే. ప్రతి ప్రభుత్వం వాళ్ళ టైంలో ఆ రంగాలకు అభివృద్ధి చేయడం కోసం డబ్బులు అలొకేట్ చేస్తుంది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా వైద్య రంగంలో విపరీతంగా పెంచింది. దాంట్లో అనుమానం లేదు, చాలా బాగా. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా డాక్టర్స్ ఈరోజు ఏ ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీగా లేరు. అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, ప్లస్ ల్యాబ్ టెక్నాలజీ ఉంది, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంది. సో ఇలా బాగా చేసింది. అయినా ప్రభుత్వం ఎంత బాగా చేసినా, డాక్టర్స్ కార్పొరేట్ హాస్పిటల్ కట్టినా ఇవాళకి కూడా సామాన్యుడికి సరైన టైంలో వైద్యం అందటం లేదు. ఇది వాస్తవం. ఇవాళకి కూడా వేల కోట్లు ఖర్చు పెడతారు. సో ఇలాంటి గ్రామీణ వాతావరణంలో, మళ్ళాంటి పట్టణ వాతావరణంలో ఇంకా బాగా ఉంటుంది. నిజంగా ఒక శాసనసభ్యుడిగా, ఒక వ్యక్తి శివకుమార్గా నేను చూసిన ఈ 35 సంవత్సరాలలో సమాజాన్ని, అంటే నాకు 52 సంవత్సరాలు, నేను ఎందుకు 35 సంవత్సరాల నుంచి సమాజాన్ని అంటే, అంతకుముందు నేను సమాజాన్ని చూసిన అధ్యయనం చేసుకునే బుర్ర నాకు ఉండదు. తెనాలి రహిత క్యాన్సర్ని మనం ఎందుకు చేయలేము, చెయ్యాలి, చేసి తీరాలి అని ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి, కానీ ఎక్కడ కూడా ఆ ప్రాజెక్ట్ని ఆపకుండా సక్సెస్ఫుల్గా ఈ తెనాలి ప్రాంతంలో చేసి చూపించిన వ్యక్తి. అంటే ఒక జీవితాన్ని చూసిన వాళ్ళకి మాకేమనిపిస్తుందంటే, మేము ఇప్పుడు బతికున్నప్పుడు చేసేవన్నీ కాదండి, మనం వెళ్ళిపోయాక మన పేరు ఒక 100 ఏళ్ళు 70 ఏళ్ళు నిలబడితే నిజంగా అప్పుడు పుట్టినరోజు చేసుకోవాలి. అంటే మన తర్వాత ఉండే మన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఈరోజు చేసుకునేది ఏమీ అది ఘనత కాదు. దాన్ని మేము రూపకల్పన చేయడానికి మరి ఆల్మోస్ట్ వాళ్ళు నా డాటర్ ఏజ్ ఉన్న మరి డాక్టర్ ధరణేంద్ర కానీ వీరు కానీ మేమంతా చాలా డిస్కషన్స్ జరిగాయి. ఇది పెట్టుబడి పెట్టాలి అని అంటే ఒక వెహికల్ దాదాపు 35 lakhs 40 అంతైతే మనకు లేదు, ఎలా చేయాలి? నేనేదో చిన్న చిత్క లోన్స్ తీసుకుని ఒక 12 lakhs పెట్టి ఈ వెహికల్ తీసుకున్నాక దాన్ని ఆయన అద్భుతమైన క్రియేటివిటీతో మొత్తం దాంట్లోనే వచ్చేటట్టు చేశారండి. అదొక రూమ్ లాగా. తర్వాత మేమేం చేసామనంటే, ఇది చెట్లు పుట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలని కదా నా కోరిక, దాన్ని తీసుకెళ్లాలంటే ఏం చేయాలని ఒక వెల్డర్ సహాయం తీసుకుని దానికి ఇప్పుడు మనం కూర్చుంటే ఇలా షామియానా వేశారు, అలాంటి షామియానా అక్కడ ఎందుకు రాదు అనే నా ఒక ఆలోచనతోటి దాదాపు అది మీకు 20-40 రూమ్ లాగా అవుతుంది సార్. అది ఆ పాడేరు అటువైపు నుంచి పాపం కాన్పుకి కష్టమయ్యి వాళ్ళని జోలీల్లో తీసుకొట్టే మధ్యలో
చనిపోతున్నారని తెలిసినప్పుడు ఇదే టేబుల్ మీద డెలివరీ చేసే పర్పస్గా కూడా నేను డిజైన్ చేసుకున్నానండి. అలా అది మల్టీపర్పస్గా అన్ని అంటే ప్రాథమిక ప్రైమరీ కేర్ మొత్తం మనకి దానిలోనే వచ్చేటప్పుడు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. పదహారవ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.